అన్నదాత సుఖీభవ అన్న మాట ఏపీలో ఇప్పుడు అపహాస్యం పాలవుతుందా? పచ్చని పొలాలలో అకస్మాత్తుగా కరెంట్ కట్ చిచ్చురేగిందా? గన్నవరం నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే హైడ్రామా నడుస్తోంది. పోలవరం కుడి కాలువ ద్వారా మెట్ట భూములకు నీరందించే వ్యవసాయ మోటార్లకు అధికారులు అర్ధాంతరంగా కరెంట్ కట్ చేయటం వివాదాస్పదంగా మారింది. దీనిపై గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నేరుగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అకస్మాత్తుగా విద్యుత్ నిలిపివేయడంతో వేలాది మంది రైతుల జీవనోపాధి చేతికొచ్చిన ఖరీఫ్ పంటకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. అసలు ఏ ముందస్తు నోటీసు లేకుండా రైతుల మోటార్లకు కరెంట్ ఎందుకు కట్ చేశారు? వంశీ లేవనెత్తుతున్న లాజిక్స్ ఏంటి అనేది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. సీతారాంపురం, మర్రిబంధం, రేమల్ల, సూరంపల్లి, పాతపాడు, నున్న ఇలా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని సుమారు 20కి పైగా గ్రామాలు ఇప్పుడు కరెంటు కట్తో విలవిలలాడుతున్నాయి. ఈ గ్రామాలన్నీ భౌగోళికంగా ఎత్తైన మెట్ట ప్రాంతాలు కావటంతో కాలువ నీరు నేరుగా పొలాలకు వెళ్లే ఛాన్స్ లేదు. కేవలం ఎలక్ట్రిక్ మోటార్లతో లిఫ్ట్ చేస్తేనే సాగు సాధ్యమవుతుంది. సరిగ్గా ఇక్కడే వంశీ అదిరిపోయే పాయింట్ లాగారు. గత 12 ఏళ్లుగా రైతులు ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారుల పర్యవేక్షణలోని బహిరంగంగా మోటార్ల ద్వారా నీటిని వాడుకుంటున్నారని ఆయన సీఎం కు గుర్తు చేశారు. పోలవరం కాలువ కోసం భూములిచ్చిన ఈ రైతులకు నాటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీ మేరకు ఇదంతా జరుగుతుందని స్పష్టం చేశారు. మరి ఇన్నాళ్ళు లేని అభ్యంతరం ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. ఈ కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో కరెంట్ కనెక్షన్లు కట్ చేసినట్లు ఆ లెటర్ లో తేల్చి చెప్పారు. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వ తీరుపై వంశీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. మే 18న ప్రభుత్వమే స్వయంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాలని రైతులను కోరిందని, తీరా రైతులు అప్పులు చేసి నారుమడులు వేసి నాట్లు వేసిన తరువాత ఇలా కరెంట్ కట్ చేయడం ఎంతవరకు న్యాయమని ఆయన నిలదీస్తున్నారు. రైతులకు కనీసం ముందస్తు నోటీసులు గాని, వారి వాదనలు వినిపించే అవకాశం గాని ఇవ్వకపోవటం ఏమిటని ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకోవాలని వంశీ డిమాండ్ చేశారు. రైతుల పంటలను కాపాడేందుకు ఆగిపోయిన విద్యుత్ కనెక్షన్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. దిగువ ప్రాంత రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు పంపింగ్ వేళలు ఫిక్స్ చేయటం, మోటార్ల సామర్థ్యాన్ని నియంత్రించడం లాంటి శాస్త్రీయమైన చర్యలతో ఒక పర్మనెంట్ పాలసీని తీసుకురావాలని వంశీ డిమాండ్ చేశారు. అంతేకాదు ఉన్నతాధికారులు, ఇరిగేషన్ నిపుణులు రైతులతో ఒక హై లెవెల్ టెక్నికల్ కమిటీ వేయాలని, విద్యుత్ కోత వల్ల ఇప్పటికే నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని తన లేఖలో ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. చూశారుగా పోలవరం కాలువ మెట్ట రైతు కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో. వందలాది మంది రైతులు సంతకాలు చేసి మరీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ద్వారా తమ గోడును సీఎం కు విన్నవించుకున్నారు. మరి ఈ లేఖాస్త్రంపై సీఎం చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతారు? కరెంటు కట్టుతో ఎండుతున్న ఖరీఫ్ పంటలకు తిరిగి ప్రాణం పోస్తారా? ఈ వ్యవహారంపై ఏపీ పాలిటిక్స్ లో ఇంకెంత కాకరేగుతుందో వేచి చూడాలి.